హాయ్ ఫ్రెండ్స్. నేను మీ గొంప గణేష్. ఈరోజు మనం లాటీస్ అండ్ బ్యాక్ చేద్దాం. మన వెన్నుముక్క వెనకాతల బ్యాక్ పూర్తిగా స్ట్రాంగ్‌గా ఉంటేనే మన మూమెంట్స్ అన్నీ బావుంటాయి. లేదనుకోండి మన వెన్నుముక్క ఇలా వాలిపోయి గూనివాడిలాగా మనం నడుస్తాం కదా! అందుకేంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సాధారణంగా మనం బైసెప్, ట్రైసెప్, చెస్ట్ ఎంత ఇంపార్టెంటో మనం మనుగడ సాధించాలంటే బ్యాక్ అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకా లాటిష్ అంటారా? అది షేప్ ఇస్తుందన్నమాట. అంటే వి షేప్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనిషి లుక్ అందంగా కనబడుతుంది. మీరు ఏ షర్ట్స్ గానీ, టీ షర్ట్స్ గానీ వేసుకుంటే అందంగా ఉంటుంది. ఏజ్‌తో పని లేకుండా. ఓకేనా? మనం రెగ్యులర్‌గా చేసేదేంటి తక్కువ వెయిట్‌తో జాగ్రత్తగా ప్రతి షర్టు నేర్చుకోవాలన్నమాట. వెయిట్ అంతా బాగా చూడండి. క్లియర్‌గా మనం తెచ్చుకొని స్లోగా ఎంతవరకు మనం వదలగలుగుతాం అంత ఇది మాట. వెయిట్ మనం కిందకి తెచ్చేటప్పుడు కన్నా వదిలేటప్పుడు మనం పట్టుకున్న స్ట్రాంగ్ ఉంటుంది చూడండి. ఆ మజిల్ అంతా కూడా పైకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మనకు ఫ్యాట్ బర్న్ అవుతుంది. బాడీలో షేప్ కూడా అప్పుడే వస్తుంది. మనం కిందకి లాగి సడెన్‌గా పైకి టప్‌మని వదిలేయడం కాకుండా ఆ వెయిట్‌ని మనం పైకి తెచ్చుకొని మళ్ళీ స్లోగా పైకి వదలాలన్నమాట. అది. అలా చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా పడుతుంది. అంతేగాని మీరు పర్ఫెక్ట్‌గా పడకుండా, లేదు నేను ఫాస్ట్‌గా లాగేస్తాను, లేదు క్లోజ్ చేసేస్తాను, గబగబా చేసి వెళ్ళిపోవాలి. అలా కాదు. స్లోగా చేయండి. ఇబ్బంది ఏమీ లేదు. స్లోగా చేయండి. ఎవరేమనుకున్నా 3 షెడ్యూల్ కాతే, 4 షెడ్యూల్ కాతే, 5 షెడ్యూల్. అంతే. 30 షెడ్యూల్ మనం చేయాల్సిన పని లేదు. అంత అవసరము మనకు లేదు. చేసే 2 షెడ్యూల్ అయినా, 3 షెడ్యూల్ అయినా పర్ఫెక్ట్‌గా పడుతుందా లేదా అనేది మాత్రమే మీరు చూడండి. మనకి పడలేదనుకో మనం ఎన్ని షెడ్యూల్ చేస్తే ఉపయోగం ఏంటి చెప్పండి? అంతేనా? మన మజిల్ ట్రైన్ అవ్వకపోతే ఎన్ని షెడ్యూల్ చేసి ఉపయోగం ఏంటి? చూసారా మా సీన్ బాబు ఎలా పరిగెడుతున్నాడో? అది పట్టుదలమాట. పర్ఫెక్ట్‌గా అలా చేస్తూనే ఉన్నాడు చూడండి పక్కన. వాడి ఎక్సర్‌సైజు వాడు చేస్తూనే ఉంటాడు. చాలామంది అంటారు, "మీ బావని మీరే ట్రైనింగ్" మా బావకి నేనేం ట్రైనింగ్ ఇవ్వట్లేదు. వాడి ట్రైనింగ్ వాడే చేసుకుంటాడు. వాడికి ట్రైనింగ్ ఇస్తూ నేను కూర్చుంటే నేనెప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవాలి? అంతే కదా! అందుకని వాడికి పర్సనల్ కోచ్ ఉన్నాడు. వాడి పేరు అజయ్. చాలా బాగా నేర్పుతాడు. చూడండి పర్ఫెక్ట్‌గా మనం నిలబడే పొజిషన్ బట్టి పర్ఫెక్ట్‌గా చేయాలన్నమాట. దానివల్ల మన లాటిస్ మంచి ఇంప్రూవ్‌మెంట్ ఒస్తాయి. చాలామందికి తెలియనిదేంటంటే, ఇవి లాటిస్ చేసేటప్పుడు గూడా మన స్టమక్ గూడా కరిగిపోతుంది. కొవ్వు కరుగుతుందిగా మన ఒంట్లో. అందుకే నేనెప్పుడు ఏం జేస్తున్నానంటే, రోజుకి ఒక 2, 3 కిలోమీటర్లు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసి, మళ్ళీ జిమ్‌కొచ్చి ఒక 1 అవర్ చేస్తున్నాను. మళ్ళీ అవకాశం ఉండి, ఏ పని లేకపోతే ఈవినింగు ఒక 1 అవరు అలా గ్రౌండ్‌కెళ్తాను. ఒక 2 రౌండ్‌లు తిరుగుతాను. మధ్యాహ్నం తిన్నది కరగదీయాలి గదా మనిషి. అందుకనమాట. ఈ వీడియోలో ఈ రాడ్ ఏంటంటే లాస్ట్‌లో వెళ్ళేటప్పుడు చిన్నగా షోల్డర్ పట్టినట్టుంది. అందుకని చిన్న వార్మప్‌లా చేస్తున్నానన్నమాట. ఓకే ఫ్రెండ్స్. జస్ట్ వార్మప్‌లా చేస్తున్నాను ఎళ్ళేటప్పుడు. ఎందుకో చానా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది షోల్డరు. అందుకని ఎక్సర్సైజ్ లైట్‌గా చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.